జీవాధిపతివైన తండ్రి, సర్వాధికారం గల తండ్రి, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఇదిగో నేను నీ యొద్దకు వస్తున్నాను. ఇదిగో నీ యొద్దట సాగిలపడుతున్నాను. సమస్త జనులారా నా యొద్దకు రండి, సాగిలపడండి. దేవాది దేవుడు నిన్ను దీవించునుగాక, రాజాతి రాజు నిన్ను రక్షించునుగాక, పరిశుద్ధాత్మ బలముతోను నింపబడుదుగాక, అంధకారము నీకు దూరమవునుగాక. ప్రభువా, గుండె జబ్బులతో ఉన్న బిడ్డలో స్వస్థపరచండి, కంటి జబ్బులతో ఉన్న బిడ్డలో స్వస్థపరచండి. ప్రభువా, క్యాన్సర్ రోగులను బాగు చేయండి. ప్రభువా, చీకటి శక్తులు పారిపోయినట్లుగా ఆజ్ఞాపించండి. ప్రతి హృదయమును మీరు తెరవండి. ప్రతి హృదయములో అంధకారాన్ని గద్దిస్తున్నారు. ప్రతి హృదయములో దురాత్మలను గద్దిస్తున్నారు. ప్రతి హృదయములో చీకటి శక్తులను గద్దిస్తున్నారు. ప్రార్థించు. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నాలోకి రండి, నాతో మాట్లాడండి, నన్ను ఆశీర్వదించండి. ఇదిగో దేవుడు నీ వద్దే నిలబడి ఉన్నాడు. దేవుడు నీతోనే నిలబడి ఉన్నాడు. దేవా నన్ను ముట్టి స్వస్థపరచమని అడిగితే చాలు, ఆయన వెంటనే తన గాయపడే హస్తం పెట్టి నిన్ను ముట్టుకుంటాడు. కడుపుల నొప్పి నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. షుగర్ నుంచి, బీపీ నుంచి, అంధకార వ్యాధుల నుంచి, దుష్టశక్తుల నుంచి, కుటుంబాలలో బాధల నుంచి, అంధకార నాదులైన దురాత్మ సమూహం నుంచి నిన్ను విడిపించునుగాక. దేవా, ఈ సమయంలో నీ బిడ్డలు ఎటువంటి బాధతో వచ్చారో ఆ బిడ్డలను ఇప్పుడే స్వస్థపరచండి. ఆ బిడ్డలను ఇప్పుడే బాగు చేయండి. ఆ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ప్రభువా, కొర్నేలు అంటున్నాడు, ఇదిగో నేను తేటగా దైవ దర్శనం చూస్తున్నాను. దేవా నాకు దర్శనం ఇచ్చి మాట్లాడమని ప్రార్థించండి. దేవా దర్శనముతో నన్ను పలకరించమని అడగండి. దేవుని దర్శనం పొందాలి, దేవుని ఆత్మబలం పొందాలి. రక్షణ దేవుని యొక్క ఉచిత వరమే. ఆయన పాదముల్లోనూ, ఆయన చేతుల్లోనూ, ఆయన మేకుల్లోనూ రక్తమును కార్చి ఉన్నాడు. ఆ రక్తముతో నన్ను ముట్టుకొనుము, ఆ రక్తంతో నన్ను ఇప్పుడు స్వస్థపరచుము, ఆ రక్తంతో నన్ను బాగు చేయము. నన్ను వేధిస్తున్న ప్రతి దురాత్మ బయటికి రావాలి. ప్రతి చీకటి శక్తి, నిన్ను బాధిస్తున్న ప్రతి దురాత్మ బయటికి రావాలి. అంధకార శక్తులు బయటికి రావాలి. యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో నీకు ఆరోగ్యము కలుగునుగాక. యేసు నామములో దురాత్మలు పారిపోనుగాక. ప్రతి బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యములతో కాపాడునుగాక. ఆమేన్.